ఓం నమ శివాయ. శ్రీ మాతృ నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూన్ 23, 24, 25 తేదీల్లో ముఖ్యంగా ఈ రాశి వారు దయచేసిగా ఒంటరిగా ఉన్నారా? మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి హెడ్ఫోన్స్ పెట్టుకోండి. లేదా మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయని అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను లేదా ఈ సందేశాన్ని చూడండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే నిజాలు మీ గుండెను తీవ్రంగా భయపెట్టిస్తాయి. మీ వెన్నులోనే ఒక తెలియని మలుపు పుట్టిస్తాయి. అదే సమయంలోనే మీ జీవితంలోనే ఇన్ని రోజులుగా దాగి ఉన్న ఒక అతిపెద్ద మిస్టరీని, ఒక భయంకరమైన రహస్యాన్ని ఛేదిస్తాయి. ఈ సృష్టిలోనే ఏది కారణం లేకుండా జరగదు. ఆకులు కదలాలన్నా, గాలి వీచాలన్నా ఒక దైవిక శాసనం, ఒక కర్మ ఫలం దాగి ఉంటుంది. మీరు ఎన్నో ఏళ్ళుగా రాత్రిళ్ళు నిద్రపోకుండా మీ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక దిండులో ముఖం పెట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? నేను ఎవరికి ఏం ద్రోహం చేశాను? చీమకు కూడా హాని చెయ్యని నాకు ఎందుకు ఇన్ని కష్టాలు? నా ప్రాణంగా భావించిన వారే నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు? అందరికీ మంచి చేశాను కదా. నా రక్తాన్ని ధారపోసి నా వాళ్ళ కోసం నేను బ్రతికాను కదా. దేవుడు నాకెందుకు ఇన్ని కఠినమైన శిక్ష విధించాడు అని మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి క్షణానికి, మీ మదిలో నిరంతరం మెదిలిన ప్రతి ప్రశ్నకు సుడిగుండానికి ఈ రోజున ఖచ్చితమైన స్పష్టమైన సమాధానం దొరకబోతుంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మీ జీవితంలోనే జరుగుతున్న ప్రతి అపజయానికి, మీరు చిందించిన ప్రతి కన్నీటి చుక్కకి, మీరు అనుభవించిన ప్రతి మానసిక క్షోభకి కేవలం మీ కర్మ మాత్రమే కాదు, మీ చుట్టూ అల్లబడిన ఒక భయంకరమైన కుట్ర. మీ పతనం కోసం, మీ ఆర్థిక నాశనం కోసం, సమాజంలోనే మీ పరువు తీయగడం కోసం, చివరకు మీ ప్రాణాల మీదకు తెచ్చే ఇంతటి దారుణమైన పరిస్థితుల కోసం ఒక ఆడమనిషి రహస్యంగా కొబ్బరికాయ కొట్టిందన్న భయంకరమైన నిజం ఇప్పుడు గ్రహస్థితుల ద్వారా, జ్యోతిష శాస్త్ర విశ్లేషణ ద్వారా, పరాశర మహర్షి అందించిన ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా బట్టబయలు అయింది. ఎన్నో ఏళ్ళగా మీ వెనకాల తిరుగుతూ, మీతో కలిసి భోజనం చేస్తూనే మీ జీవితాన్ని పాతాళానికి తొక్కేలాగా శాసిస్తున్న ఆ మహిళ ఎవరు? ఆమె పేరేమిటి? మీతో ఆమెకున్న బంధత్వం ఏమిటి? ఆమె అసలు స్వరూపం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రాల ఆధారంగా కాలభైరవుని ఆజ్ఞతో బట్టబయలు కాబోతున్నాయి. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒక ప్రవాహంలాగా, ఒక ధ్యానంలాగా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలోనే ఆమెకు సంబంధించిన ఖచ్చితమైన సంకేతాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆ సంకేతాలు ఇన్నాళ్లుగా మీ కళ్ళకు ఉన్న అజ్ఞానపు గంతలు విప్పుతాయి. గత కొన్నేళ్లుగా ఈ రాశి వారి జీవితంలో గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక భయంకరమైన తుఫానులో దిక్కుతోచని చీకటి సముద్రంలోని చిక్కుకున్న పడవలాగా మారిపోయింది. ఈ రాశివారు సహజంగానే న్యాయానికి, ధర్మానికి, సమతుల్యతకు ప్రతీక. న్యాయం జరుగుతుంటే చూసి అసలు తట్టుకోలేరు. అది మీకు సంబంధం లేని విషయాలు అయినా సరే ధర్మం వైపు నిలబడతారు. తమ జేబులో ఉన్నది తీసి ఇచ్చేంత గొప్ప మనస్తత్వం ఇది. అవతలి వారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ కష్టాలను పక్కన పెట్టేసి మరి వారికి సహాయం చేయడానికి పరిగెడతారు. కానీ అలాంటి మీ జీవితంలోనే ఎందుకు ఇలా ఒక్కసారిగా తలకిందులైపోయింది? మీరు ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా మీ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినా సరే మీకు దక్కాల్సిన గుర్తింపు, ప్రశంస ఏనాటి అయినా సరే దక్కిందా? మీరు అహర్నిశలు కష్టపడి ఒక పని చేస్తే దాని క్రెడిట్ వేరే వాళ్ళు కొట్టేయడం మీరు చూశారు. చేతిదాకా వచ్చిన అవకాశాలను, పక్కాగా అవుతుంది అనుకున్న పనులు, ఇంకొక క్షణంలోనే సంతకం పెడతారు అనుకున్న అగ్రిమెంట్లు త్రుటిలో ఊహించని విధానంగా చేజారిపోవడాలు మీరు ఎన్నోసార్లు గమనించారు కదా.
అంతా బాగుంటుంది, ఇక ఈ సమస్య తీరిపోయింది అని చెప్పి అనుకునే లోపే మరొక కొత్త సమస్య పుట్టుకొచ్చి మీ నెత్తిన పడడం మీకు అలవాటైపోయింది కదా. వస్తుందనుకున్న డబ్బు ఆగిపోవడం, ఆ డబ్బు పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మీరు చేసిన ప్లాన్స్ అన్నీ కూడా వేక మీరడల్లాగా కుప్పకూలిపోవడం, మీకు మాత్రమే ఎందుకు ఇలా జరగాలి, ఎవరికైనా సరే ఆపదలో అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తే వారే తిరిగి మిమ్మల్ని శత్రువులాగా చూడడం, మీ గురించి నలుగురిలోనే చెడుగా మాట్లాడడం, మీవన్నీ కూడా మీకు పదే పదే జరుగుతున్నాయి కదా. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని, కాలాన్ని, మీ యవ్వనాన్ని వెచ్చించారో వారే మీకు తీరని ద్రోహం చేశారు, మీ వెన్నుపోటు పొడిచారు. ఆర్థికంగా మీరు గత కొంతకాలంలోనే ఎదుర్కొన్న ఇబ్బందులు మాటల్లోనే వర్ణించలేనిది. అప్పుల ఊబిలోనే మెగడదాకా కూరుకుపోయిన, కళ్ళ ముందు బయటపడే మార్గాలు కనిపించకపోవడం, ఎవరిని అడగాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక లోపల కుమిలిపోతూ నరకం అనుభవించడం మీకే చెల్లింది. బయటకు నవ్వుతూ కనిపిస్తున్న మీ లోపల అగ్ని పర్వతం బద్దలవుతున్నంత బాధ ఉంది. ఇంట్లో చూస్తే ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ, ప్రశాంతత కరువైన వాతావరణం, భార్యాభర్తల మధ్య అస్సలు కారణం లేని, అర్థం పర్థం లేని మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి, పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళ చదువు, ఆరోగ్యం గురించి నిరంతరం ఆందోళన. ఇవన్నీ కూడా కేవలం మీ గ్రహాలు బాగలేకపోవడం లేదా ఏలినాటి శని వల్ల మాత్రమే జరగలేదు. ఒక అదృశ్య శక్తి, ఒక తీవ్రమైన ప్రతికూల వాతావరణం మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా చుట్టుముట్టేలాగా, మిమ్మల్ని ఊపిరాడకుండా చేసేలాగా ఒక అదృశ్య వల వేయబడింది. మీరు ఏం చిన్న పని మొదలుపెట్టినా సరే అందులోనే ఒక తెలియని అడ్డంకి, ఒక అడ్డుగోడ వస్తుంది అంటే దానికి కారణం ఎవరో మీకు తెలుసుకోవాలి. మీ ఇంటి గుమ్మానికి ఉన్న ఆకర్షణ శక్తిని, మీ రాశికి ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని ఎవరు ఉద్దేశపూర్వకంగా కట్టివేశారు. ఆ దుష్టశక్తి మీకు ఎంత దగ్గరి వ్యక్తో తెలిస్తే మీరు జీర్ణించుకోలేరు. ఆమె మీ ఇంటికి తరచుగా వస్తూ మీ కష్టాలను విని కన్నీళ్లను పెట్టుకున్నట్టుగా నటించే వ్యక్తి అని చెప్పి మీకు తెలుసా? అయ్యో, మీకు ఎంత కష్టం వచ్చింది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మీ ముందు ముసలి కన్నీరు కార్చిన ఆ వ్యక్తే మీ వెనకాల మీ కష్టాన్ని చూసి పండగ చేసుకుంది. మీ జీవితంలోనే ప్రతి ముఖ్యమైన విషయంలోని, అది ఆర్థిక నిర్ణయమైన, కుటుంబ నిర్ణయమైన, ఆమె సలహాలిచ్చి ఉంటుందని గ్రహాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ఆమె మీకు మంచి చేస్తున్నట్టుగా, మీ శ్రేయోభిలాషిలాగా కనిపిస్తూనే మీ పునాదులను, మీ ఆత్మవిశ్వాసాన్ని కదిలించే ప్రయత్నం చేసింది. మీ కళ్ళ ముందే ఉంటూ, మీతో పాటే ప్రయాణిస్తూ, మీ బలహీనతలను, మీ భయాలను తెలుసుకొని సరిగ్గా వాటిపైనే అత్యంత దారుణంగా దెబ్బ కొట్టింది. మీ రహస్యాలను, మీ బాధలను ఆయుధాలుగా మార్చుకొని మీ పైనే ప్రయోగించింది. మీరు ఎంతో పవిత్రంగా, నిష్ఠగా పూజించే దైవం పట్ల మీకు ఎంత అపారమైన నమ్మకం ఉందో ఆ దైవం కూడా మిమ్మల్ని ఇప్పుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కన్నీళ్లకు కరిగిపోయిన ఆ జగన్మాత తన కర్ణ కటాక్షాలను మీ పైన ప్రసరింపచేస్తుంది. ఈ రాశివారు మీ మనసులోని ఏ మాత్రం కూడా సందేహం లేకుండా దైవాన్ని స్మరించండి. కామెంట్లో జై అమ్మవారు లేదా మీ ఇష్ట దైవం పేరును రాయండి. మీ మనసులోని భారాన్ని, మీ బాధలను, మీ భయాలను ఆ జగన్మాత పాదాల చెంత పూర్తిగా వదిలేయండి. మీ ఒక్క సానుకూల స్పందన విశ్వంలో దాగి ఉన్న దైవిక శక్తిని మీ వైపు అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. అమ్మవారి యొక్క రక్షణ కవచం మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ ఏర్పడడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన మార్గం. దైవానికి మీ అంగీకారం చేయండి. ఒకప్పుడు మీ జీవితంలోనే చాలా ప్రశాంతంగా, అందంగా, ఆనందంగా ఉండేది.
మీరు నలుగురిలో ఉన్నప్పుడు మీ ముఖంలోనే ఒక తెలియని ఆకర్షణ, ఒక దైవికమైన తేజస్సు ఉండేది. మీ మాటలకు సమాజంలోనే, బంధువుల్లోనే ఒక విశేషమైనటువంటి వెలుగు ఉండేది. మీరు చెప్పే సలహాల కోసం జనం మీ దగ్గరికి వచ్చేవారు. కానీ మెల్లమెల్లగా కాలక్రమంలోనే మీరు ఆ ఉత్సాహం పూర్తిగా తగ్గిపోతూ వచ్చింది. కారణం లేకుండానే విపరీతమైనటువంటి కోపం రావడం, మీకే తెలియనటువంటి చిరాకు మీ మనసును ఆవహించడం, చిన్న చిన్న విషయాలకే, అర్థం లేని మాటలకి విపరీతమైనటువంటి కోపం ప్రదర్శించడం మొదలైంది. ఎవరైనా సరే మీకు మంచి చెప్పాలని చెప్పి ప్రయత్నం చేసినా దాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడం, ఒంటరిగా చీకటి గదిలోనే ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలని చెప్పి అనిపించడం, ఇవన్నీ కూడా మీ సహజ లక్షణాలు కానే కాదు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా నలుగురితో కలిసి ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకునేవారు. మీ మానసిక స్థితిని పాతాళంలోనికి దిగజార్చేలాగా, మీ పాజిటివ్ ఆలోచన విధానాన్ని దెబ్బతీసేలాగా కొన్ని అతి భయంకరమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మీ పైన ప్రయోగించబడ్డాయి. ఈ కష్టాల వెనకాల జ్యోతిష్యపరంగా శని భగవానుడి యొక్క రాహువు ప్రభావం కూడా కొంతున్నప్పటికీ ఆ కర్మకాలాన్ని ఆసరాగా చేసుకొని, ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని మీ జీవితంలోనికి ఆలాహలాన్ని నింపిన ఆ మహిళ ఎవరు? ఆమె ఎందుకు మీ మీద అంత క్రూరమైన పగ పెంచుకుంది? మీ ఎదుగుదల చూసి, మీ కుటుంబం సంతోషంగా ఉండడం చూసి ఆమె ఎందుకు ఓర్వలేకపోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం మీ అంతరాత్మకు తెలుసు. మీ 6వ ఇంద్రియానికి, 6th సెన్స్కు ఆమె ఎవరో స్పష్టంగా తెలుసు. కానీ అంత దగ్గర వ్యక్తి నాకు ఇలా చేస్తుందా అన్న అమాయకత్వంతో, అభిమానంతో మీరు దాన్ని అంగీకరించడానికి భయపడుతున్నారు. ఆమె పేరు లేదా ఆమె బంధుత్వం మీకు తెలిసిన క్షణంలోనే మీరు ఆశ్చర్యపోతారా? ఖచ్చితంగా మీ మతి పోతుంది. ఆ ఆశ్చర్యంతోనే గుండె ఆగిపోయేంత పని అవుతుంది. ఎందుకు అంటే మీరు కలలో కూడా, ఊహల్లో కూడా ఆమె మీకు కీడు తలపెడుతుందని అనుమానించుండరు. మీరు ఆమెను మీ సొంత మనిషిలాగా, మీ రక్త సంబంధికులాగా, మీ ప్రాణానికి ప్రాణంగా ఆదరించారు. ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా నిలబడ్డారు. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న శుభకార్యానికి, ప్రతి పండుగకు, ప్రతి వేడుకకు ఆమెకు అగ్రతాంబూలం ఇచ్చారు. ఆమె లేకుండా మీరు ఏ పని మొదలు పెట్టలేరు. మీ కష్ట సుఖాలను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను, మీ ఇంటి గుట్టును, మీ రహస్యాలను ఎంతో నమ్మకంతోనే ఆమెతో పంచుకున్నారు. కానీ ఆమె మీ నమ్మకాన్ని కాలరాసింది. ఆ బాధలన్నీ చూసి లోపలనే సాడిస్ట్గా సంతోషించింది. మీ కన్నీళ్ళే ఆమెకు ఆనందాన్నిచ్చాయి. మీ వైఫల్యాలే ఆమెకు పండుగలుగా అనిపించాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు మరియు కేతువు యొక్క ప్రభావం ఒక వ్యక్తిపై నెగిటివ్ ఎనర్జీ మరి నరదిష్టి రూపంలో ఉన్నప్పుడు వారి జీవితంలోనే ఊహించని ఆర్థిక నష్టాలు, అకారణ అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. గతంలోని లేదా ఇటీవల మీకు వచ్చినటువంటి కొన్ని వింతైన అనారోగ్య సమస్యలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు. ఎన్నో రకాలైన సరే టెస్టులు, స్కానింగ్లు చేయించారు. వేలకు వేలు ఖర్చు పెట్టారు. కానీ డాక్టర్ల వద్ద కూడా మీకు సరైన సమాధానం దొరకలే ఉండదు. రిపోర్ట్స్ అన్నీ కూడా 100% నార్మల్గానే వచ్చాయి కదా. డాక్టర్లు మీకు ఏం ప్రభావం లేదు, అంతా మందులోనే ఉంది అని చెప్పేసి పంపించేసి ఉంటారు. కానీ మీరు మాత్రం శారీరకంగా, మానసికంగా తీవ్రమైనటువంటి నీరసాన్ని, ఎవరికి వివరించలేని ఒక నిస్సత్వను, బాధను అనుభవించి ఉంటారు. ఎప్పుడూ శరీరం విపరీతంగా బరువుగా అనిపించడం, మెడల వెనకాల ఒక భారం, విపరీతమైనటువంటి జుట్టు రాలడం, నిద్రలేమి, పడుకుంటే భయంకరమైనటువంటి పీడకలలు, ఎవరో మిమ్మల్ని తరుముతున్నట్టు, ఎత్తైన ప్రదేశంలోనికి పడిపోతున్నట్టుగా కలలు రావడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ సహజంగా వచ్చేవి కావు.
ఇది పూర్తిగా నవగ్రహాల యొక్క ప్రతికూల సమయాన్ని వాడుకొని మీ కుటుంబం పైన అసూయపడే ఒక దృష్ట మనసు చేసిన తీవ్రమైనటువంటి ప్రయోగం నరఘోష. మీ ఇంటి ఆవరణలోనికి ఆ నెగిటివ్ శక్తిని పంపించడం వలన మీ ఇంట్లోని పవిత్ర వాతావరణం కలుషితమైంది. మీరు ఈ వీడియోను లేదా ఈ సందేశాన్ని ఇక్కడి వరకు ఏకాగ్రతతో చదువుతున్నట్లు లేదా చూస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా దైవ కృప ఉన్నట్టే. అవును, మీరు దీనిని యాదృచ్ఛికంగా చూడడం లేదు. విశ్వం మీకు ఈ కష్టకాలం నుండి బయటపడడానికి ఒక సంకేతాన్ని పంపుతుంది. మీ జీవితంలోనే పట్టిన గ్రహణం వీడిపోతుందని, చీకటి రోజులు ముగిసిపోయాయని, ఒక కొత్త ఆశా కిరణం, అద్భుతమైనటువంటి కాంతి రేఖలు ప్రసరించబోతున్నాయని సాక్షాత్తు ఆ కాలభైరవుడు మీకు పంపినటువంటి సందేశం ఇది. ఎందుకు మీ జీవితంలోనే పదే పదే ఆటంకాలు వచ్చాయో ఎప్పుడైనా గమనించారా? మీరు సూక్ష్మంగా ఆలోచించండి. మీరు ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు, కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నప్పుడు, అప్పు చేసి అయినా సరే ఒక మంచి ఇల్లు లేదా స్థలం కొందాము అనుకున్నప్పుడు, లేదా మీ పిల్లలకు సంబంధించిన మంచి సంబంధం కుదిరినప్పుడు ఆ విషయాన్ని మీరు ఆపుకోలేక అత్యంత ఉత్సాహంగా ఎవరికైతే ముందుగా చెప్పారో, ఎవరితోనైతే పంచుకున్నారో, సరిగ్గా ఆ మరుసటి రోజే, ఒక్కరోజు గడవకముందే ఆ పని అక్కడికక్కడే ఊహించని విధానంగా ఆగిపోయింది. కారణం లేకుండానే అవతలి వారు ప్లేట్ ఫిరాయించారు. దీనికి కారణం ఆమె కంటి చూపు. ఆ రాక్షస బుద్ధి ఉన్న ఆడదాని దృష్టి దోషం. నరఘోష, నరదిష్టికి నల్లరాయైనా సరే ముక్కలు ముక్కలుగా పగులుతుంది అని చెప్పి మన పెద్దలు, పూర్వీకులు ఊరికే చెప్పలేరు. మీ ఎదుగుదలను చూసి, మీ సామర్థ్యాన్ని చూసి లోపల అసూయతో రగిలిపోతున్న ఆ కళ్ళు మీ పైన, మీ ఇంటి పైన నెగిటివ్ ఎనర్జీని లేజర్ కిరణాల్లాగా ప్రసరింపజేస్తున్నాయి. ఆమె మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ కొత్త వస్తువులను చూసి, మీ పిల్లల సంతోషాన్ని, తెలివితేటలను చూసి, మీరు వండుకునే భోజనాన్ని చూసి కూడా వారు మనసులోనే కత్తితో 10 సార్లు పొడిచినంత అసూయతో రగిలిపోయేవారు. ఆ తీవ్రమైనటువంటి భయంకరమైన అసూయే క్రమంగా ఒక భయంకరమైనటువంటి నల్లటి శక్తిగా మారి మీ అదృష్టాన్ని, మీకు రావాల్సినటువంటి లక్ష్మీ కటాక్షాన్ని అడ్డుకునేలా ఒక పెద్ద ఇనుప గోడలాగా, అదేద్యమైన కోటలాగా తయారైంది. మీరు ప్రాణానికి ప్రాణంగా నమ్మిన వ్యక్తే మీ కన్నీళ్లకు, మీ అప్పులకు కారణమై ఉండవచ్చా అని మీకు అనిపించవచ్చు. అవును, పరాశర మహర్షి ప్రవచించిన కర్మ సిద్ధాంతం ఇది చెబుతుంది. మనం ఎవరికైతే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మంచి చేస్తామో వారి మనకు ఈ జన్మలో కర్మ రూపంలో అతిపెద్ద పరీక్షలు పెడతారు. ఈ రాశివారు ఎప్పుడు ఇతరుల కోసం తమ సంతోషాలను, తమ ప్రశాంతతను, తమ కుటుంబ సభ్యుల ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. మీ జేబుల్లోనే 100 రూపాయలు ఉంటే ఎదుటి వారి కష్టాల్లో ఉన్నాడని 100కు 100 ఇచ్చేసి మీరు పస్తులుండే రకం. కానీ మీ ఈ అమాయకత్వాన్ని, మీ దైవికమైన త్యాగ గుణాన్ని ఆ మహిళ తన స్వార్థం కోసం పూర్తిగా వాడుకుంది. ఆమె మీ దగ్గర ఒకలాగా, మీ వెనకాల మరొకలాగా ప్రవర్తించింది. మీ గురించి మీ ఇతర బంధువుల వద్ద సమాజంలోనే అత్యంత నీచంగా, చెడుగా చెబుతూ మీకంటూ ఒక గుర్తింపు రాకుండా సమాజంలోనే మీ పరువు తీసేలా అత్యంత కుట్రల ప్రయత్నం చేసింది. మీ వెనకాల మీ గురించి తప్పుగా, అసత్యాలను మాట్లాడుతూ మీరు ఎదురుపడగానే ఎంతో ఆత్మీయంగా, తీయగా మీకంటే నాకెవరున్నారు అని అద్భుతంగా నటించింది. ఆస్కార్ అవార్డు ఇవ్వగల ఈ దొంగ ప్రవర్తన, ఈ నక్క వినయాలు కలిగిన విష సర్పాల వలనే మీరు మీ జీవితంలోనే ఎన్నో వెలువైన స్వర్ణయుగం లాంటి సంవత్సరాలను వృధాగా కోల్పోయారు. లక్షలాది రూపాయల ధనాన్ని పోగొట్టుకున్నారు. మానసిక క్షోభను మిగిల్చుకున్నారు. ఈ సందేశం మీ జీవితానికి, మీ
పరిస్థితికి అక్షరాలు సరిపోతే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నట్టు అనిపిస్తే తప్పకుండా కూడా లైక్ చేయండి, లేదా మనస్ఫూర్తిగా దీనికి ఏకీభవించండి. మీ ఈ అంగీకారం అనేది కేవలం ఒక డిజిటల్ రికార్డు మాత్రమే కాదు, ఇది మీ అంతరాత్మ యొక్క లోతైన ఆమోదం. ఈ కష్టాలన్నీ మీరు నిజంగానే అనుభవించారని, ఈ చీకటి రోజులను మీరు ఎంతో గుండె నిబ్బరంతో దాటారని, ఇక నేను మోసపోవడానికి సిద్ధంగా లేనని విశ్వానికి మీరు ధైర్యంగా తెలియజేసే ఒక సానుకూల అంగీకారం. దైవ శక్తులు, కాలభైరవుడు మీకు పక్షాన నిలబడడానికి మీ ఈ అంగీకారమే తొలిమెట్టు. మీ కష్టాలకు ముగింపు పలకడానికి మీరు వేస్తున్న తొలి అడుగు. ఆ బంధుత్వం గురించి ఆమె ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు షాక్ అవుతారా? ఖచ్చితంగా కూడా మీ మెదడు ముద్దుబారిపోతుంది, కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే ఆ బంధం రక్తం పంచుకు పుట్టిన సంబంధం కావచ్చు, మీ సొంత వదిన, ఆడపడుచు, అత్త, లేదా మీ తల్లిని ఎదిరించే మీ మీద పగపట్టిన సొంత అక్క చెల్లెళ్ళు కూడా కావచ్చు, లేదా రక్తం పంచుకోపోయిన అంతకన్నా దగ్గరి బంధం అంటే మీ భార్యాభర్త తరపు బంధువులు, లేదా మీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే ప్రాణ స్నేహితురాలి ముసుగులో ఉన్న భయంకరమైనటువంటి శత్రువు కావచ్చు. కానీ భయపడకండి, గురు భగవానుడి యొక్క అద్భుతమైన చల్లటి అనుగ్రహం ఇప్పుడు మీ రాశిపైకి ప్రవహిస్తుంది. దేవగురువైన బృహస్పతి సత్యానికి, ధర్మానికి, అపారమైనటువంటి వెలుగుకి ప్రతీక. ఆయన దృష్టి పడిన చోట చీకటి ఒక్కటి క్షణం కూడా దాగలేదు. ఈ సమయంలోనే మీ జీవితంలోనే దాగి ఉన్నటువంటి నిజాలన్నీ బయటపడతాయి. మీ శత్రువుల ముసుగులు ఒక్కొక్కటిగా చెరిగిపోతాయి. వారి నిజస్వరూపాలు మీకు ప్రత్యక్షంగా దర్శనమిస్తాయి. వారు ఇన్నాళ్ళు మీపై చేసిన పాపాలు, మీకోసం తవ్విన గోతులు ఇప్పుడు వారి మెడకే ఉరితాడులాగా చిట్టుకోబోతున్నాయి. ఇక ఈ ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లే ఆ రహస్య సంకేతాలను జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని గమనించండి. ఆమె గురించి జ్యోతిష్య, సంఖ్యాశాస్త్రపరమైన కొన్ని బలమైన, స్పష్టమైన సూచనలు ఇక్కడున్నాయి. ఆమె మీ కుటుంబంలోనే, లేదా మీ అతి దగ్గరి బంధువుల్లోనే నిత్యం మీ ఇంట్లోని తిరిగే వారిలో ఉంటూ ఎప్పుడు మీకంటే ఒక మెట్టు పై చేయి సాధించాలని చెప్పి మీరు ఎప్పుడు తన కిందే ఉండాలని తప్పించే అహంకారి. ఆమె వయస్సు బహుశా మీకంటే కొంచెం పెద్దది, లేదా సరిగ్గా మీ సమవయస్కురాలయ్యి ఉంటుంది. ఆమె మాట్లాడే తీరు చాలా కపటంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మాటల్లో తేనె పూసి మనసులో మాత్రం కాలకూట విషం పెట్టుకొని ఇతరులను తన బురడి మాటలతోనే, నకిలీ ఏడుపులతో సులభంగా నమ్మించగలదు. ఏడ్చి సాధించడం ఆమెకు వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ ఆమె కళ్ళల్లోకి మీరు ఎప్పుడైనా సరే అనుమానంతో సూటిగా చూస్తే ఆమె కళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, మీరంటే భయం, ఒక తీరని పగ, ఎవరికీ తెలియని స్వార్థం స్పష్టంగా కనిపిస్తాయి. జ్యోతిష సంకేతాల ప్రకారం ఆమె జన్మరాశి జనతత్వానికి లేదా అగ్నితత్వానికి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆమె పేరులో లేదా ఆమెను పిలిచే ముద్దు పేరులో మా, సా, రా లేదా ఆ అనే అక్షరాలు అత్యంత ప్రాధాన్యత వహించవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి సంకేతం, ఆమె మీ ఇంట్లోకి వచ్చినప్పుడు సాధారణమైన అతిథుల్లాగా వచ్చి కూర్చోదు. మీ పూజా గది లేదా మీ వంటగది పైన అత్యంత ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. మీ ఇంట్లోనే ఎక్కడ ఏముంది, మీరు కొత్తగా ఏం ఫర్నిచర్ కొన్నారు, ఏ వస్తువును తెచ్చారు, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వారికి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళు ఏం సాధిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక డిటెక్టివ్ లాగా అత్యుత్సాహంతోనే ఆరా తీస్తుంది. మీ ఆర్థిక లావాదేవీల గురించి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, మీ అప్పుల గురించి పరోక్షంగా
మాటల మధ్యలో దొంగచాటుగా తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తుంది. ఆమెకు మీ జీవితంలోనే జరుగుతున్న విషయాలన్నీ కూడా అప్పటికప్పుడు తెలిసిపోవాలని చెప్పి ఒక పిచ్చి ఆతృత ఎప్పుడూ ఉంటుంది. మీరు గమనించాల్సిన మరొక సత్యం, ఆమె ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే వస్తువు బహుమతిగా ఇచ్చిన, పండుగకు చీరబెట్టిన, లేదా తన చేతులతో ప్రేమగా వండినట్టు చెప్పి ఆహారాన్ని పెట్టిన, సరిగ్గా ఆ తిన్న తర్వాత రోజే లేదా ఆ వస్తువు ఇంట్లోకి వచ్చిన మరుక్షటి రోజే మీ ఇంట్లోనే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు రావడం, లేదా పిల్లలకు హఠాత్తుగా జ్వరం, అనారోగ్యం రావడం మీరు ఖచ్చితంగా కూడా గమనించే ఉంటారు. ఇది కేవలం కాకతాళీయం కాదు, అది యాదృచ్ఛికం కూడా జరిగిన విషయం అంతకంటే కూడా కాదు. ఆమె మనసులోనే ప్రతికూల శక్తులు, ఆ బ్లాక్ మ్యాజిక్ వంటి నరదిష్టి మీ ఇంట్లోకి, మీ శరీరంలోనికి ప్రవేశించడానికి ఆ వస్తువు యొక్క వాహనముని, దాన్ని సైక్యోమెట్రీ అంటని జ్యోతిష్య వాస్తు పండితులు స్పష్టంగా చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక పెద్ద సైకలాజికల్ మరియు ఆస్ట్రాలజికల్ గేమ్. మీ ఎదుగుదలను ఆపాలని చెప్పి, మీ చావు కోసం, అంటే ఇక్కడ చావు అంటే మీ ఊపిరి ఆగిపోవడం కాదు, మీలోని ఆత్మవిశ్వాసం చచ్చిపోయి, మీ ఎదుగుదల ఆగిపోయి, మీరు ఆర్థికంగా మానసికంగా కుబేలైపోయి రోడ్డున పడాలని చెప్పేసి ఆమె ప్రయోగించిన ఆ మానసిక కొబ్బరికాయ ప్రయోగం, ఆ భయంకరమైన కుట్ర ఇప్పుడు పూర్తిగా బెగిసికొట్టబోతుంది. దేవుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు. ఎందుకంటే ఈ రాశి వారు జాతకంలోనే ఇప్పుడు అద్భుతమైన మార్పులు సంభవించాయి. కాలభైరవుడి అదృశ్య రక్షణ కవచం మీ చుట్టూ ఇనుప గోడల్లాగా ఏర్పడింది. కాశీనాథుడైన భైరవుడి స్వయంగా కాపలా ఉన్న చోట ఎలాంటి దుష్టశక్తులు, ఎంతటి తాంత్రిక ప్రయోగాలు, ఎంతటి కఠినమైన నరదిష్టి అయినా సరే కాలి బూడిదైపోవాల్సిందే. మీరు ఎన్నాళ్ళుగా పడిన కష్టాలకి, మీరు ఒంటరిగా చిందించిన ప్రతి కన్నీటి చుక్కకి ఆ పరమాత్మ సమాధానం చెప్పే, వడ్డీతో సహా తిరిగి ఇచ్చే అద్భుతమైన సమయం వచ్చేసింది. కర్మ సిద్ధాంతం ఎవరిని కూడా ఎప్పటికీ వదిలిపెట్టదు. ఎవరైతే అకారణంగా మీ నాశనం కోరుకున్నారో, మీ కన్నీళ్లకు కారణమయ్యారో, ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఒక పెద్ద బూమరంలాగా వారి వైపే 10 రెట్ల భయంకరమైన వేగంతోనే తిరిగి వెళ్తుంది. మీ జీవితంలోనే ఆడుకున్న, మీ మనసును గాయపరిచిన ఆ మహిళ తన కర్మ ఫలితాన్ని త్వరలోనే కఠినంగా అనుభవించబోతుంది. ఇకపైన మీ జీవితంలోని ఊహించని సానుకూల శుభ పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయి. కర్మలకు న్యాయాధికారైన శనిదేవుడు ఇప్పుడు మీకు సంపూర్ణమైనటువంటి న్యాయం చేయబోతున్నాడు. మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ స్నేహితుల దగ్గరైతే డబ్బు కోల్పోయారో, సమాజంలోని ఏ వ్యక్తుల దగ్గరైతే మీ గౌరవం పోయిందో, అక్కడే మీ మానసిక ప్రశాంతత వడ్డీతో సహా అత్యంత వైభవంగా మీకు తిరిగి రాబోతుంది. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితులు మీరే కాదు, మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఊహించని విధానంగా శిఖరాగ్నానికి చేరుకోబోతున్నాయి. మిమ్మల్ని రాత్రిళ్ళు నిద్రపోకుండా చేసిన అప్పుల బాధలు మెల్లమెల్లగా పూర్తిగా తీరిపోతాయి. మీ చేతిలో నిలవకుండా నీళ్ళలాగా, ఇసుకలా జారిపోయిన డబ్బు ఇప్పుడు మీ ఇంట్లోనే అష్టలక్ష్మి రూపంలో సువర్ణ కటాక్షంగా స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కుబేరుని స్థానం మీ ఇంట ఏర్పడుతుంది. కుటుంబంలోని ఇప్పటి వరకు ఉన్న అకారణ గొడవలు, అపార్థాలు గాలికి పుట్టుకుపోయి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య అన్యోన్యత, ప్రేమ ఒకప్పటిలాగా అద్భుతంగా చిగురిస్తుంది. మీ ఇల్లు ఒక నందనవనంలాగా మారుతుంది. ఇకపైన మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా, ఏ వ్యాపారంలోని అడుగుపెట్టినా అందులోనే 100% విజయం మీదే. దైవ రక్షణ, భైరవుడి అభయహస్తం మీతో సదా ఉంటుంది కాబట్టి మీ శత్రువులు మీ దరిదాపుల్లోకి, మీ ఇంటి ఛాయల్లోకి కూడా రాలేరు. వారు మీ వంక కన్నెత్తి చూడాలంటేనే 1000 సార్లు భయపడే స్థాయికి మీరు సమాజంలోనే ఎదుగుతారు. మీ ఆర్థిక స్తోమత అమాంతం పెరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా కూడా కేవలం ఒకటే, మీ మనసులోని ఎవరిపైన
ఎట్టి పరిస్థితుల్లోనూ పగ ప్రతీకారం పెంచుకోకండి. మీరు మీ బాధను దేవుడికి వదిలేశారు. ఆ పైవాడు అన్నిటికీ సరైన తీర్పు చెప్తాడు, వాళ్ళు చూసుకుంటాడు. ఆ మహిళ ఎవరనేది, ఆమె అసలు స్వరూపం ఏమిటి అనేది, ఆమె మీ పైన చేసిన ద్రోహం ఏమిటి అనేది కాలమే మీకు అతి త్వరలోనే ప్రత్యక్షంగా సాక్ష్యాలతో సహా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆమె కర్మకు తగిన ప్రతిఫలాన్ని ఆమె అనుభవించడం మీరు కళ్ళారా చూసే అవకాశం ఆ దేవుడు మీకు త్వరలోనే ఇస్తాడు. మీరు కేవలం మీ ఇష్టదైవాన్ని, ఆ జగన్మాతను నిత్యం ప్రార్థిస్తూ నిష్కల్మషమైన మనస్సుతోని ధర్మబద్ధంగా మీ పనులు మీరు చిరునవ్వుతో చేసుకుంటూ వెళ్ళండి. మీ మనస్సును ప్రశాంతమైన సరోవరంలాగా, ఎలాంటి అలలు లేని నీటిలాగా స్వచ్ఛంగా ఉంచుకోండి. మీ జాతకంలోనే నవగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. అమ్మవారి యొక్క చల్లని దయ, భైరవుని యొక్క కృపా కటాక్షాలు మీ కుటుంబం పైన, మీ పిల్లల పైన, భవిష్యత్తు పైన అఖండంగా కురుస్తున్నాయి. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరే సువర్ణ కాలం, అంతులేని విజయ పరంపర ఈ క్షణం నుండే ప్రారంభమైంది. గుండె నిండా కూడా ధైర్యంతోనే, ముఖంలోనే చెదరని చిరునవ్వుతోనే అడుగు ముందుకు వేయండి. అంతా మంచే జరుగుతుంది. మీరు పట్టినదల్లా కూడా బంగారమే అవుతుంది. శుభం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.